అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వేములపల్లిస్ కిచెన్. ఈ రోజు నేను మజ్జిగట్లు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సో వీటిని కొంతమంది మజ్జిగట్లు అంటారు, పుల్లట్లు అంటారు, అలానే చల్లట్లు అని కూడా అంటూ ఉంటారు. సో ఇవంటే మన ఆంధ్ర వాళ్ళకి చాలా చాలా ఇష్టం కదూ. సో వీటిని చాలా మంది సాఫ్ట్గా చేసుకుంటారు, అలానే కొంతమంది అయితే క్రిస్పీగా ఉంటే ఇష్టపడతారు. సో పిల్లలైతే ఖచ్చితంగా క్రిస్పీనెస్ అనేది చాలా ఇష్టపడతారు. సో ఇవి క్రిస్పీగా రావాలంటే కొన్ని టిప్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో ఆ టిప్స్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చివరి వరకు చూడండి. అలానే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని కనుక మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ నోటిఫికేషన్లో ఆల్ అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మిస్ కాకుండా వచ్చేస్తాయి. మజ్జిగట్లు చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక గిన్నెలోకి 2 కప్పులంతా స్టోర్ బియ్యాన్ని తీసుకున్నాను. మీరు కావాలిస్తే నార్మల్ బియ్యం కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి నేను 1/2 కప్ వరకు లావుగా ఉండే అటుకుల్ని వేసుకుంటున్నాను. మీకు మజ్జిగట్లు అనేవి సాఫ్ట్గా రావాలి అంటే 1 కప్పు వరకు కూడా వేసుకోవచ్చు. అలానే 1.5 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు వేసుకోవడం వల్ల మజ్జిగట్లు అనేవి ఎర్రగా కాలి క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకోవాలి. వీటినన్నిటినీ ఇప్పుడు శుభ్రంగా 3 నుంచి 4 సార్లు వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా బియ్యంని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇందులోకి పుల్లటి మజ్జిగని బియ్యం మునిగేంత వరకు పోసుకోవాలి. నేను ఇక్కడ ఏ కప్తో అయితే బియ్యంని కొలుచుకున్నానో అదే కప్పుతో 2 కప్పుల వరకు పుల్లటి మజ్జిగని పోసుకున్నాను. ఇప్పుడు ఈ గిన్నె మీద మూత పెట్టుకొని 5 గంటల పాటు లేదా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ పొద్దున్నుంచి సాయంత్రం వరకు నానబెట్టుకున్నాను. సో రైస్కి చక్కగా మజ్జిగంతా పట్టుకొని ఈ విధంగా రైస్ చక్కగా నానాయి. ఇప్పుడు ఈ రైస్ని కొంచెం కొంచెంగా మిక్సీ జార్లోకి వేసుకొని వీలైనంత ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. రైస్ అనేది ఎప్పుడూ కూడా గ్రైండ్ అవడానికి కాస్త టైం పడుతుంది కదా. సో నేను ఇక్కడ త్వరగా గ్రైండ్ అవడానికి చిన్న చట్నీ జార్ని యూజ్ చేస్తున్నాను. సో పిండి అనేది ఈ విధంగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా రైస్నంతా కూడా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇక్కడ పిండిని గ్రైండ్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా వాటర్ కానీ మజ్జిగ కానీ పోసుకోలేదు. మీకు అవసరం అనిపిస్తే కొంచెం పోసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. సో పిండిని బాగా పలుచగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలోకి గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండినంతా కూడా చక్కగా కలుపుకొని మరొక 4 గంటల సేపు అయినా నానబెట్టుకోవాలి. ఈ పిండిని నేను సాయంత్రం పూటే రుబ్బుకున్నాను కాబట్టి నేను ఇక్కడ ఈ గిన్నె మీద మూత పెట్టుకొని ఓవర్ నైట్ నానబెట్టుకుంటున్నాను. మీరు యూజ్ చేసిన మజ్జిగ ఎక్కువ పుల్లగా ఉంటే మీరు ఎక్కువసేపు నానబెట్టుకోని అవసరం లేదు. సో పొద్దున్నేకి ఈ విధంగా పిండి చక్కగా ఫర్మెంట్ అయ్యింది. ఈ పిండిని ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నాను. అలానే ఇందులోకి ఇప్పుడు 2 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలానే 2 సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది చాలా థిక్గా ఉంది కాబట్టి కొంచెం వాటర్ అన్న మజ్జిగన్న యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో పిండి అనేది మనకి ఈ కన్సిస్టెన్సీ ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. మరి ఎక్కువ లూజ్ చేసుకోవద్దు, అలానే మరి ఎక్కువ థిక్గా కూడా చేసుకోవద్దు. ఇప్పుడు ఒకసారి సాల్ట్ కరెక్ట్గా సరిపోయిందో లేదో చెక్ చేసుకొని కావాలంటే ఇంకొంచెం వేసుకోవాలి. నేను ఇక్కడ మరొక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అట్లు పోసుకోవడానికి పిండి రెడీ అయిపోయింది. సో ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దోసా ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని పిండిని పెనం మీద వేసుకోవాలి. పిండిని ఈ విధంగా లైట్గా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మజ్జిగట్లోకి ఆయిల్ అనేది కాస్త ఎక్కువే పడుతుంది. అలానే ఈ అట్లని నాన్ స్టిక్ ప్యాన్ మీద కంటే కూడా ఐరన్ ప్యాన్ మీద వేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే ఈ మజ్జిగట్ల మీద మరింత టేస్టీగా ఉండటం కోసం కాస్త కారాన్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. అలానే కొంచెం వెన్నపూసని కూడా వేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసుకొని కాల్చుకున్నట్లయితే ఈ మజ్జిగట్లు ఇంకాస్త టేస్టీగా ఉంటాయి. ఈ అట్టుని హై టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఒకవైపు కాల్చుకోవాలి. ఒక సైడు బాగా ఎర్రగా కాలేక దీన్ని మరోవైపు ఫ్లిప్ చేసుకొని ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరోవైపు కూడా నిదానంగా కాల్చుకోవాలి.
ఇప్పుడు ఈ అట్టు మరోవైపు కూడా చక్కగా ఎర్రగా కాలాక దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారు కదండి మజ్జిగట్టు ఎంత చక్కగా ఎర్రగా కాలి క్రిస్పీగా వచ్చిందో. సో ఇదే విధంగా మిగతా పిండితో అట్లని వేసుకోవాలి. నేను ఇక్కడ మరో పద్ధతిలో అట్టుని వేసి చూపిస్తున్నాను. ప్యాన్ మీద పిండి వేసుకొని కారం అలానే వెన్నపూసని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను దీని మీద తురుముకున్న క్యారెట్ అలానే సన్నగా కట్ చేసుకున్న పాలకూరని వేసుకుంటున్నాను. సో ఇలా చేసుకున్నా కూడా మజ్జిగట్లు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఒకవేళ మీకు ఉల్లిపాయ పచ్చిమిర్చి పిండిలో కలపడం ఇష్టం లేకపోతే నేను ఇప్పుడు క్యారెట్ని అలానే పాలకూరని ఏ విధంగా అయితే వేసుకున్నానో పిండి మీద మీరు కూడా అదే విధంగా ఆనియన్స్ అలానే పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఈ అట్లని కాల్చుకోవచ్చు. పిల్లలైతే నార్మల్గా వెజిటేబుల్స్ తినడానికి పెద్దగా ఇష్టపడరు కదా. సో ఇలా ఏదైనా చేసి పెడితే ఖచ్చితంగా హ్యాపీగా తినేస్తారు. మా పిల్లలకైతే ఎప్పుడు మజ్జిగట్లు వేసినా ఇలానే చేసి పెడతాను. వాళ్ళు వీటిని చాలా ఇష్టంగా తింటారు. దీని మీద మీకు నచ్చిన ఆకుకూరల్ని వేసుకొని చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపించినట్లుగా కారం, బటర్, క్యారెట్ అలానే పాలకూర ఇవన్నీ కూడా ఆప్షనల్. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే నార్మల్గా మీరు ప్లెయిన్గా మజ్జిగట్లు వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. క్రిస్పీగా టేస్టీగా ఉండే మజ్జిగట్లు అనేవి రెడీ అయిపోయాయి. సో నేనైతే ఇక్కడ కొంచెం అల్లం చట్నీ అలానే పాల మీద మేగడలో కొంచెం కారం వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకున్నాను. వీటిని వేరుశనగ చట్నీ లేదా కొబ్బరి చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్స్లో తెలపండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తుంది వేములపల్లీస్ కిచెన్. అంతవరకు ధన్యవాదాలు.